హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు సండే కదా, ఏమేమి స్పెషల్ చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. మేమైతే ఈరోజు టిఫిన్ స్పెషల్గా చేసుకున్నామండి. దొడ్డ అటుకులు ఉంటాయి కదా, అటుకులు మిల్ మేకర్ తోటి టిఫిన్ అయితే చేసిన. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత శనగపప్పు వేసి, తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా గోలిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉల్లాకు ఇంట్లో ఉండేనండి వేసిన. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇక కరివేపాకు కొత్తిమీర వేసి మంచిగా బాగా గోలిన తర్వాత పసుపు వేసి, ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం చల్లారినాక, లేకుంటే కొన్ని చన్నీళ్ళతోటి మళ్ళీ ఒకసారి నీళ్ళు పంపి మళ్ళీ కొన్ని చన్నీళ్ళు పోసి గట్టిగా పిసుకాలండి. మిల్ మేకర్ని చేయితోటి ఇట్లా బాగా గట్టిగా పిసుక్కుంటూ అందులో వేయాలి. వేసిన తర్వాత బాగా గోలియాలండి. మంచిగా గోలిచ్చిన తర్వాత మళ్ళీ మనం అటుకులు ఉన్నాయి కదా, దొడ్డ అటుకులు తీసుకొని ఒక 2 సార్లు కడగాలి. కడిగిన తర్వాత అవి నానతాయి కదా కొంచెం నీళ్ళలో, వాటర్లో తీరా మనం ఇక పోపు వేసేటప్పుడే వాటర్ పోసుకోవాలండి, ముందుగానే వేసుకోవద్దు. నేనైతే 2 సార్లు కడిగి కొద్దిగా అట్లనే వాటర్ ఉంచిన తర్వాత మిల్ మేకరు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా గోలిన తర్వాత ఈ అటుకులు తీసి అందులో వేసినండి. గట్టిగా పిసికి అసలు 2 కలిపి మూత పెట్టి కొంచెం వేడైన తర్వాత దించి టిఫిన్ కింద తిన్నామండి. అసలు నేనైతే ఫస్ట్ టైం తిన్నాండి, చాలా బాగా వచ్చింది. మాకు చూడ్డానికి కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. నేను కొన్ని చేసినండి, ఎట్లుంటుందో ఏమో, మరి కుదురుతుందో ఎక్కడో చూసిరంట సేమ్ వాళ్ళు. ఇట్లా చేసుకోండి బాగుంటుంది అన్నారు. ఇప్పుడు లంచ్ బాక్స్లకు కానీ పొద్దున్నే టిఫిన్ ఇట్లా చేసుకుంటే మంచిగా కడుపు నిండుతుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుందండి. అసలు నేనైతే ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా బాగా వచ్చింది. మిల్ మేకర్ చూసారు కదా ఎంత మంచిగా ఉంది. నాకు అసలు కలర్ చూడంగానే అర్థమైందండి టేస్ట్ అయితే బాగుంటుందని. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎప్పుడైనా ఒకసారి మిల్ మేకరు తింటే కూడా మంచిదే కదా, అందుకని అటుకులు మిల్ మేకర్ 2తోటి మిక్స్ చేసి ఇట్లా మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు, బయటికి వెళ్ళాలన్నప్పుడు, పిల్లలకు లంచ్ మన పొద్దున్న ఇప్పుడు ఒక్క పూట బళ్ళు కదా, పొద్దున మార్నింగ్ టిఫిన్ ఇట్లా చేసి బాక్స్లో పెడితే కూడా వాళ్ళకి మంచిగా తింటారండి, కడుపు కూడా నిండుతుందండి. ఓకేనా అండి? బాయ్ అండి, టేక్ కేర్.